గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ ఫిబ్రవరి 17వ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు. ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి. మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఈ అమావాస్యలో మంగళవారం రోజు గ్రహణం పడుతోంది. ఆ దానాలు చేయండి, ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు. 17వ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 5 గ్రహాలు ఏకస్థలంలోకి విచ్చేస్తున్నాయి. ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి 1వ తారీఖు వరకు కూడా ఉంటుంది. అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి 1వ తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది. ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ, ఆకస్మికమైన ధనం లభించడం కానీ, లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ, అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా, మేమేమన్నా కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా, వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు మార్చి 1వ తారీఖు వరకు ఆదివారం వరకు అన్నమాట మేషం మొదలుకొని మీనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు, ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి. వ్యక్తిగతమైన జాతకానికైతే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాశి 12 రాసుల వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి వారు, ఈ రాశి వారికి బహుళ అమావాస్య మంగళవారం 17వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని త్రయోదశి ఆదివారం 1వ తారీఖు మార్చి వరకు కూడా ఆర్థిక పరంగా కాస్త ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. మీ యొక్క పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ధనపరంగా వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారు. పర్వాలేదు, నిలబడతాము అనేటువంటి అవకాశం లభిస్తుంది. ఆర్థికంగా ఒక మెట్టెక్కేటువంటి స్థాయి కనబడుతుంది. పైగా వీరి దగ్గర ధనం అనేటువంటిది రావడం వల్ల ఇంతకు ముందు ధనం లేకపోతే ఎవరెవరు మిమ్మల్ని ఎన్నెన్ని మాట్లాడినారో వారందరికీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్తారు. విందు వినోదాలు మీరే ప్రోత్సహిస్తారు. మీరు లేకుండా ఏ విందు వినోద శుభకార్యక్రమాలు జరగవు. ప్రతి ఇంటా కూడా మీకంటూ గౌరవం పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది. అందులోనూ రవి శుక్రుడు మంచి స్థానంలో, రాహువు బుధుడు చంద్రుడితో కలిసి ఉండడం వల్ల, మిథున లగ్నంలో వీరు ఉండడం వల్ల ఈ ధనుసు రాశి వారికి కాస్త ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు.
ఇక పూర్వం మిమ్మల్ని ఎవరైతే అగౌరవపరిచారో వారిని పిలిపించి మీ స్థాయి మీ స్థితిని వారికి తెలియజేసి గుణపాఠం అనేటువంటిది ఎదుటివారికి తెలియజేసేటువంటి అవకాశం లభిస్తుంది. అనవసరంగా నిన్ను ఆ రోజు అన్నాను, నిన్ను అనడం వల్లే నేను బాధపడుతున్నాను అని మీకు క్షమార్పణ చెప్పేటువంటి అవకాశం ఈ యొక్క ధనుసు రాశి వారికి కలుగుతుంది. ఆర్థికంగా మీరు అప్పు తెచ్చుకోవాలన్నా మీకు అప్పు పుడుతుంది. అప్పులు తీర్చేసేటువంటి అవకాశం అయితే బాగా కనబడుతోంది. పైగా ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది. తగ్గినా కూడాను మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణత మీకు లభిస్తుంది. ఎక్కడా కూడా ఇబ్బంది పడే అవకాశం లభించడం లేదు. రాజకీయులకు మాత్రం రాజకీయ పరిస్థితిలో ఉన్నవారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా గోచరిస్తుంది. ఈ చంద్రుడు రాహు స్థానం ఉండడం వల్ల రాజకీయ నాయకులు కాస్త అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. ఈ ధనుసు రాశి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి కానీ కోర్టు సంబంధిత విషయాల్లో కానీ శుభవార్త అయితే వింటారు. ఈ శుభవార్త వల్ల మీకు అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా ఈ ధనుసు రాశి వారు మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి మీ ఇల్లుని మార్పు చెందించడం, మీ ఇంట స్థానాన్ని ప్రదేశాన్ని మార్చడం అనేది జరుగుతుంది. చక్కగా మంచి పరిణామం అనేటువంటి ధనుసు రాశి వారికి ఏర్పడుతోంది. ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా ఏదన్నా అమ్మవారి ఆరాధన చేయడం మంచిది. స్టాక్ మార్కెట్లో కానీ అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కానీ ధనం పెట్టుకుంటే కనుక ధనుసు రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇలా ధనం రావడం వల్ల మీ యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. పైగా నిరుద్యోగులు కూడా శుభవార్త వినేటువంటి అవకాశం ఈ ధనుసు రాశి వారికి 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కలిసి వస్తుంది. పైగా ధనపరంగా ధనుసు రాశి వారు ఒక మెట్టు ఎక్కి 10 మందికి సహాయం చేస్తూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అంటే మీ మీద ఎక్కువ అభిమానం కురిపించేటువంటి వ్యక్తిని పెద్దపీట వేసి మీతో పాటు కూడా తదనంతర రోజుల్లో జీవితాన్ని కొనసాగింపజేస్తూ ఉంటారు. చేసినటువంటి అంటే మీరు ఇచ్చేటువంటి దానం ఏదైతే ఉందో ఆ దానం పరిపూర్తిగా ఎదుటి వ్యక్తి స్వీకరించి మీతో పాటు నడుస్తూ కొత్త బంధాలు ఏర్పడుతూ మీకంటూ ఒక మంచి రిలేషన్స్ అనేటువంటివి 18వ తారీఖు నుంచి 24 వరకు కూడా గోచరించుకుంటూ ఉంటారు. పైగా ఈ ధనుసు రాశి వారు ఆలోచన విధానం అనేది పూర్తిగా మారిపోతుంది. తన యొక్క వస్త్రధారణకి చర్మ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పైగా ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడాను ఏదన్నా అమ్మవారి ఆరాధన చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా కుంకుమను వృత్తాకారంగా ధరించండి, అమ్మవారి కటాక్షం మీకు లభిస్తూ ఉంటుంది. పైగా ఈ ధనుసు రాశి వారు ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు శృతిలో తప్పి పాదం పక్కకి వెళ్ళి నరం మీద నరం ఎక్కేటువంటి వ్యవస్థే తప్ప ఎక్కువ శాతం హాస్పిటల్కి వెళ్ళిపోయేంత ప్రమాదమేమీ లేదు. ప్రమాదాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడమే చెప్పదగ్గ సూచన.